Hi TSAT viewers. Today we are discussing topic based on Indian polity, question and answer with explanation for all TSPSC competitive exams. Which of the following were the recommendation of Sarkaria Commission with reference to the office of governor? 1. He should be eminent in some walk of life. 2. He should be from outside the state. 3. He should not have taken part in politics in recent past. Select the correct answer using the code given below. Option A 1 only, option B 1 and 2 only, option C 2 and 3 only, option D 1, 2, 3. ఇది ఇంపార్టెంట్ యాక్చువల్గా ఈ కమిషన్ ఇది మనకు చాలా వరకు ఎగ్జామ్లో దీనిపైన బిట్ అడిగే అవకాశం ఉంది. సర్కారియా కమిషన్ ఉంది. సో ఈ సర్కారియా కమిషన్ రికమెండ్ చేసిన దాంట్లో మనకు విత్ రిఫరెన్స్ టు గవర్నర్. సో ఒక గవర్నర్ని అపాయింట్మెంట్ చేయాలంటే ఒక స్టేట్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మన తెలంగాణ స్టేట్ ఉంది. సో తెలంగాణ స్టేట్లో ఒక గవర్నర్ని అపాయింట్మెంట్ చేయాలంటే సో ఈ సర్కారియా కమిషన్ కొన్ని రికమెండేషన్ చేసింది. అంటే ఒక గవర్నర్ ఆఫీస్ ఆఫ్ ద గవర్నర్, హీ షుడ్ బి ఎమినెంట్ ఇన్ సమ్ వాక్ ఆఫ్ లైఫ్. సో ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉండాలంటే రిలేటెడ్ టు పబ్లిక్ సర్వీస్ రిలేటెడ్. సో ఇలాంటి కొన్ని ఎమినెంట్ ఇన్ సమ్ వాక్ ఆఫ్ లైఫ్. స్టేట్మెంట్ 1 ఇస్ కరెక్ట్. హీ షుడ్ బి ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఇప్పుడు తమిళసై గారు ఉన్నారు. సో ఈజ్ ఫ్రమ్ తమిళనాడు. సో అవుట్ సైడ్ పర్సన్. సో గవర్నర్ ఒక స్టేట్లో గవర్నర్ నియమించాలంటే ఆ పర్సన్ అనేది అవుట్ సైడ్, అంటే ఆ స్టేట్ కాకుండా వేరే స్టేట్ పర్సన్ ఉండాలి. థర్డ్ వన్, ఈ షుడ్ నాట్ హ్యావ్ టేకెన్ పార్ట్ ఇన్ పాలిటిక్స్ ఇన్ రీసెంట్ పాస్ట్. సో ఆ పర్సన్ అనేది పాలిటిక్స్ అనేది రీసెంట్గా అనేది అతను కనెక్ట్, అంటే పాలిటిక్స్లో అనేది అంటే రాజకీయాల్లో అతను ఉండకూడదు. అంటే రీసెంట్గా అంటే బిఫోర్ అపాయింట్ ఈ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ముందులో ఏంటంటే అతను హీ షుడ్ నాట్ హ్యావ్ టేకెన్ పార్ట్ ఇన్ పాలిటిక్స్ ఇన్ రీసెంట్ పాస్ట్. సో స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 3 కరెక్ట్. సో ఆప్షన్ చూస్తే మనకు సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్ గివెన్ బిలో. ఆప్షన్ ఏ 1 ఓన్లీ, ఆప్షన్ బి 1 and 2 ఓన్లీ, ఆప్షన్ సి 2 and 3 ఓన్లీ, ఆప్షన్ డి 1, 2, 3. సో డి ఇస్ ఆప్షన్. ఈ రిపోర్ట్ ఈ కమిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా మనకు చాలా వరకు ఎగ్జామినేషన్ అడుగుతుంటారు. సో దీనిపైన బిట్ అనేది చాలా వరకు అడుగుతుంటారు. సో సర్కారియా కమిషన్ ఏంటంటే ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ మనం అడుగుతారు డైరెక్ట్ క్వశ్చన్. సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఉన్న కమిషన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు. సో బిట్ అని ఎలా వస్తుందంటే ఒక కంటెంట్ ఇచ్చి దీనికి ఒక రిపోర్టు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకు సెంటర్ స్టేట్ రిలేషన్స్ కొన్ని కమిషన్స్, పైన ఏమో కమిషన్స్, కింద ఏమో రిలేషన్స్. సో సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇక్కడ కమిషన్ చూసేమో సర్కారియా కమిషన్. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే కరెక్ట్. సో సర్కారియా కమిషన్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఇన్ ఇట్స్ 1988 report had recommended the following strict guideline while selecting governors. సో ఈ కమిషన్ త్రూ ఏంటంటే ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో సెంటర్ అండ్ స్టేట్ రిలేషన్ కోసము 1988 రిపోర్ట్ అనేది ఈ సర్కారీ కమిషన్ పెట్టారు. సో 1988. సో ఈ సర్కారీ కమిషన్ ఏం రికమెండ్ చేసిందంటే ఫాలోయింగ్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. సో ఒక గవర్నర్ని సెలెక్ట్ చేయాలంటే, ఇప్పుడు ఒక స్టేట్ గవర్నర్ని కనుక సెలెక్ట్ చేయాలంటే కొన్ని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ అనేది చూస్ చేసుకోవాలి సెంటర్ స్టేట్ రిలేషన్స్ బేస్డ్ ఆన్. సో అది సర్కారియా కమిషన్ 1988 రిపోర్ట్. ఇది వెరీ మనకు డైరెక్ట్గా మనకు ఇవ్వచ్చు, అంటే ఇయర్ అడగవచ్చు. సో సర్కారియా కమిషన్ ఇప్పుడు అంటే 1988 బేస్డ్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. సో బిట్ అనేది మనకు ఇలా కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. సో అందులో మనకు కొన్ని గైడ్ లైన్ చూస్తే ఫస్ట్ గైడ్ లైన్ అయితే హీ షుడ్ బి ఎమినెంట్ ఇన్ సమ్ వాక్ ఆఫ్ లైఫ్. సో ఎమినెంట్ పర్సన్ అంటే పబ్లిక్ సర్వెంట్ ఉంటారు కదా. సో ఆ టైప్ ఆఫ్ సోషల్ సర్వీస్ పర్సన్ ఇలా. హీ షుడ్ బి పర్సన్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద స్టేట్. సో ఒక ఏ అనే స్టేట్లో ఏ స్టేట్ అండ్ బి స్టేట్. సో స్టేట్స్ ఇవి. సో ఏ స్టేట్లో కనుక ఒక గవర్నర్ నియమించాలంటే ఆ పర్సన్ అనేది బి స్టేట్ నుంచి రావాలి, కానీ ఏ స్టేట్లో పర్సన్ ఏ స్టేట్ గవర్నర్ అవ్వకూడదు. ఆ పర్సన్ గవర్నర్ అవ్వకూడదు. సో ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అండ్ హీ షుడ్ బి డిటాచ్డ్ ఫిగర్ అండ్ నాట్ టు ఇంటిమేట్లీ కనెక్టెడ్ విత్ ద లోకల్ పాలిటిక్స్ ఆఫ్ ద స్టేట్. ఇప్పుడు మన ప్రజెంట్ తెలంగాణ గవర్నర్ ఉన్నారు. సో ఆమె ఏంటంటే he should be detached figure and not to intimately connected with the local politics of the state. So local politics of state లో ఏంటంటే కనెక్ట్ అవ్వకూడదు. ఇదొకటి. He should be person who has not taken to great a part in politics generally ఏంటంటే particularly in the recent past.
సో రీసెంట్గా ఏంటంటే అతను గవర్నర్ అని ఆఫీస్ ఆఫ్ గవర్నర్ అంటే ఎవరైతే గవర్నర్ని నియమించాలని ఉంటారు కదా ఆ పర్సన్ ఏంటంటే హీ షుడ్ బి ఎ పర్సన్ హూ హ్యాస్ నాట్ టేకెన్ టు గ్రేట్ పార్ట్ ఇన్ పాలిటిక్స్. సో పాలిటిక్స్ అనేది పెద్దగా అతను రాజకీయాల్లో అంటే అంటే ప్రీవియస్ ఇయర్స్ అనేది చేయకుండా ఉండాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ద సీట్ ఆఫ్ హైకోర్ట్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ ఇట్స్ క్యాపిటల్ సిటీ? 1 ఛత్తీస్గఢ్, 2 కేరళ, 3 రాజస్థాన్, 4 ఒరిస్సా, 5 గుజరాత్. Select the correct answer using codes given below. Option A 1, 2, 3 and 5. Option B 3, 4 and 5. Option C 1, 2, 4 and 5. Option D 1, 2, 3, 4, 5. So the capital cities ఉన్నాయి. State capital, city and state. ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ ఉంది. సో మన క్యాపిటల్ సిటీ ఏమో హైదరాబాద్. సో హైదరాబాద్ మన హైకోర్టు ఉందంటే ఉన్నది. సో అలా ఈ ఇచ్చిన 5 స్టేట్లో స్టేట్ ద సీట్ ఆఫ్ హైకోర్టు ఈజ్ నాట్ లొకేటెడ్ అంటే ఏదైతే క్యాపిటల్ సిటీస్ ఉన్నాయో ఆ క్యాపిటల్ సిటీలో ఏంటంటే ఈ హైకోర్టు యొక్క సీట్ లేదు. సో హైకోర్టు అనేది ఈ క్యాపిటల్ సిటీలో అనేది లేదు. ఫాలోయింగ్ స్టేట్ ద సీట్ ఆఫ్ హైకోర్ట్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ ఇట్స్ క్యాపిటల్ సిటీ. సో ఛత్తీస్గఢ్ చూస్తే ఛత్తీస్గఢ్ లేదు, బిలాస్పూర్లో ఉంది, కేరళలో కూడా లేదు, రాజస్థాన్లో కూడా లేదు, ఒరిస్సాలో కూడా లేదు అండ్ గుజరాత్లో కూడా లేదు. సో గుజరాత్ చూస్తే అహ్మదాబాద్లో ఉంది. సో క్యాపిటల్ సిటీ ఏమో గాంధీనగర్. సో ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఏంటంటే సో భారత రాజ్యాంగం ప్రొవైడ్ చేసింది హైకోర్ట్ ఫర్ ఈచ్ స్టేట్. భారత రాజ్యాంగం ప్రకారం చూస్తే మనకి ఇలా అడగవచ్చు కొన్ని. సో ప్రతి స్టేట్కి అంటే ప్రతి స్టేట్కి ఒక హైకోర్టు ఉండాలా ఖచ్చితంగానే. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ఏ హైకోర్ట్ ఫర్ ఈచ్ స్టేట్. సో ప్రతి స్టేట్కి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేసింది. బట్ 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే 1956. ఇది ఇంపార్టెంట్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు కనుక హైకోర్టు పైన వస్తే దీనిపైన చాలా వరకు బిట్ అనేది వస్తుంటుంది. సో నార్మల్గా ఏంటంటే ప్రతి స్టేట్కి హైకోర్టు ఉండాలని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మెన్షన్ చేసింది, ప్రొవైడ్ చేసింది. బట్ 7th షెడ్యూల్ ప్రకారం 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారము 7th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1956 ప్రకారం అంటే authorize the parliament to establish a common high court to 2 or more states or for 2 or more states and union territories. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం చూస్తే ఒకప్పుడు మనకు ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ రెండు కంబైన్ స్టేట్కి మనకు అంటే ఆఫ్టర్ బైఫర్కేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్కి ఒకటే హైకోర్టు ఉంది మనకు. అలా కొన్ని స్టేట్స్కి ఏంటంటే 2 స్టేట్స్కి ఏంటంటే స్టేట్ ఏ, స్టేట్ బి. సో 2 స్టేట్ కూడా ఒక హైకోర్టు ఉండొచ్చు, లేకపోతే 3 స్టేట్ కూడా హైకోర్టు ఉండొచ్చు. అంటే ఇది దేని త్రూ అంటే 7th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1956 ఆథరైజ్ పార్లమెంట్ ఏమో ఎస్టాబ్లిష్ చేసింది ఒక కామన్ హైకోర్టు 2 or more స్టేట్స్ ఉంటే, లేకపోతే 2 or more యూనియన్ టెరిటరీస్, 2 or more స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 25 హైకోర్ట్స్ ఉన్నాయి త్రూఅవుట్ ఇండియాలో. మన ఇది ఫ్యాక్ట్స్ అనేది బిట్ అనేది అడుగుతుంటారు. మన ప్రజెంట్ హైకోర్ట్స్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో అంటే 25 హైకోర్ట్స్. సో ద టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ఎ హైకోర్ట్ ఈజ్ కోటర్మినస్ విత్ ద టెరిటరీ ఆఫ్ స్టేట్. సిమిలర్ ఏంటంటే ద టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ఎ కామన్ హైకోర్ట్ ఈజ్ కోటర్మినస్ విత్ ద టెరిటరీస్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్. ఇప్పుడు ఒక స్టేట్ ఉంది, సో తెలంగాణ స్టేట్లో సపరేట్గా మనకు హైకోర్టు ఉంది. సో తెలంగాణ స్టేట్కి ఎంత అయితే మనకు ఈ కంప్లీట్గా మన తెలంగాణ ఎంతవరకు అయితే అంటే అధికారం ఉంటుందో ఈ హైకోర్టు కూడా ఇంతే అధికారం ఉంటుంది. అదేవిధంగా చూస్తే మనకు ఇప్పుడు స్టేట్ ఏ అండ్ స్టేట్ బి ఉంది. సో స్టేట్ ఏ, స్టేట్ బి 2 స్టేట్కి అంటే స్టేట్ అండ్ దాంతోపాటు ఒక యూనియన్ టెరిటరీ ఉంది. స్టేట్ ఏ, స్టేట్ బి అండ్ యూనియన్ టెరిటరీస్. సో కామన్గా హైకోర్టు ఒకటి ఉంది. సో ఈ కామన్ హైకోర్టు ఏంటంటే దీని అధికారం ఏంటంటే త్రూఅవుట్గా ఈ ఏబిసిడికి ఏబి అండ్ యూనియన్ టెరిటరీ కంప్లీట్గా ఉంటుంది అన్న అధికారం అనేది. సో ఇక్కడ ఏంటంటే టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ఏ హైకోర్ట్ ఈస్ కోటర్మినస్ విత్ ద టెరిటరీ ఆఫ్ స్టేట్. అదేవిధంగా చూస్తే సిమిలర్గా చూస్తే టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ఏ కామన్ హైకోర్ట్కి ఈస్ కోటర్మినస్ విత్ ద టెరిటరీ ఆఫ్ కన్సర్న్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ. సో ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే నిన్న మీకు చెప్పాను 25 హైకోర్ట్స్ ఉన్నాయి. మనకి ఇలా ఫ్యాక్ట్స్ అనేది అడుగుతుంటారు. సో మోస్ట్లీ దీనిపైన ఒకవేళ వస్తే మనకు 25 హైకోర్ట్స్ ఉన్నాయి. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయంటే 25 హైకోర్ట్స్ ఇన్ ద కంట్రీ. సో ఫాలోయింగ్ ద స్టేట్స్ ఇన్ విచ్ సీట్ ఆఫ్ ద హైకోర్ట్ నాట్ లొకేటెడ్ ఇన్ క్యాపిటల్ సిటీస్.
సో కొన్ని స్టేట్లు ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టు ఎక్కడుందంటే హైకోర్టు సీట్ ఎక్కడుందంటే హైదరాబాద్లో ఉంది. సో కొన్ని స్టేట్స్ ఏంటంటే క్యాపిటల్ సిటీలోనే లేదు. ఇప్పుడు నార్మల్గా మనం గుజరాత్ చూస్తే ఇందాక మన క్వశ్చన్లో ఇచ్చాను నేను. గుజరాత్లో చూస్తేమో అహ్మదాబాద్లో ఉంది. సో అహ్మదాబాద్ క్యాపిటల్ అనేది కాదు గుజరాత్ది. సో ఇదొకటి. సో మనం నార్మల్గా క్యాపిటల్ సిటీలో చూస్తే అంటే క్యాపిటల్ సిటీలో లేని హైకోర్టు చూస్తే ఒకటి ఫస్ట్ వన్ ఏంటంటే అలహాబాద్ హైకోర్టు. ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉన్నది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్ ఆఫ్ ద ఇది మనం ఇండియన్ హిస్టరీలో మోడర్న్ హిస్టరీలో చదివినప్పుడు దీని గురించి మనం డిస్కస్ చేస్తాము క్లారిటీగా. కొన్ని ఒరిజినల్ హైకోర్ట్స్ అని అంటే స్టార్టింగ్ నుంచి 4 ఇంపార్టెంట్ హైకోర్ట్స్. అందులో బాంబే, అలహాబాద్ అండ్ మద్రాస్ హైకోర్ట్. సో యూపీలో మనకు అలహాబాద్ హైకోర్టు ఉన్నది. ఛత్తీస్గఢ్ చూస్తే మనకు బిలాస్పూర్. ఇందాక మీకు చెప్పాను బిలాస్పూర్లో ఛత్తీస్గఢ్ హైకోర్టు ఉందని. గుజరాత్ చూస్తే అహ్మదాబాద్, కేరళ చూస్తే మనకు ఎర్నాకుళం, మధ్యప్రదేశ్ చూస్తే మనకు జబల్పూర్, ఒరిస్సా చూస్తే మనకు కటక్, రాజస్థాన్ చూస్తే జోధ్పూర్, ఉత్తరాఖండ్ చూస్తే నైనితాల్, గువాహటి చూస్తే అండ్ గువాహటి హైకోర్ట్ హ్యాస్ జ్యూరిడిక్షన్ ఓవర్ 4 స్టేట్స్ అస్సాం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చాలా వరకు క్వశ్చన్ అనేది అడిగే ఛాన్సెస్ ఉంది దీనిపైన. ఒక క్యాపిటల్ సిటీలో ఉన్న హైకోర్టు లేనిది అడగవచ్చు. సో అందులో చూస్తే మనకు యూపీ ఉత్తరప్రదేశ్ ఎక్కువ హైకోర్టు అంటే అలహాబాద్లో ఉంది. ఛత్తీస్గఢ్ యొక్క హైకోర్టు ఎక్కడుందంటే బిలాస్పూర్లో ఉన్నది. గుజరాత్ హైకోర్టు ఎక్కడుందంటే అహ్మదాబాద్లో ఉన్నది. కేరళ స్టేట్ యొక్క హైకోర్టు ఎక్కడుందంటే ఎర్నాకుళంలో ఉన్నది. మధ్యప్రదేశ్ యొక్క హైకోర్టు ఎక్కడుందంటే జబల్పూర్లో ఉన్నది. ఒరిస్సా స్టేట్ యొక్క హైకోర్టు ఎక్కడుందంటే కటక్లో ఉన్నది. అండ్ రాజస్థాన్ యొక్క హైకోర్టు ఎక్కడుందంటే జోధ్పూర్లో ఉన్నది. ఉత్తరాఖండ్ యొక్క హైకోర్టు ఎక్కడుంది నైనితాల్లో ఉన్నది. అండ్ గువాహటి హైకోర్టు అనేది ఒక జ్యూరిడిక్షన్ అంటే 4 స్టేట్. ఇందా మీకు చెప్పాను ఒక స్టేట్కి ఒక హైకోర్టు ఎలా ఉంటుందో అంటే ఆ స్టేట్ యొక్క టెరిటరీ ఎంత పవర్ ఉంటుందో ఈ గువాహటి యొక్క హైకోర్టు యొక్క జ్యూరిడిక్షన్ అనే పవర్ అనేది అస్సాం ఒకటి, నాగాలాండ్, మిజోరము, అరుణాచల్ ప్రదేశ్ ఈ 4 స్టేట్స్కి యొక్క జ్యూరిడిక్షన్ అనేది ఈ గువాహటి హైకోర్టు కింద వస్తుంది. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. అస్సాం, నాగాలాండ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్. ANMA or AAMN. With reference to President of India, consider the following statements. 1. President is the Supreme Commander of the Defence Force of India. 2. President represents India in international forum and affairs and sends and receives diplomats. 3. President has no constitutional discretion in exercising his power. So which of the statement given are correct? Option A 1 only, option B 2 only, option C 2 and 3 only, option D 1, 2, 3. So President of India. So topic based on President of India. సో ఇది ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పైన మనకు ఎన్ని విధంగానే క్వశ్చన్ అనేది అవకాశం ఉంది, ఒక బిట్ అయితే అవకాశం ఉంది రావడానికి. సో రీసెంట్గా ప్రెసిడెంట్ ఎలక్షన్ జరిగింది అండ్ న్యూ ప్రెసిడెంట్ కాబట్టి. సో ప్రెసిడెంట్ ఈస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్సెస్, నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్. సో స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. ప్రెసిడెంట్ రిప్రజెంట్ ఇండియా ఇన్ ఇంటర్నేషనల్ ఫోరం. సో ప్రెసిడెంట్ రిప్రజెంట్ చేస్తారు ఇంటర్నేషనల్ ఫోరంలో. అండ్ అఫైర్స్ సెండ్స్ అండ్ రిసీవ్ డిప్లొమాట్స్ అయినా. సో మన అంబాసిడర్స్ ఉంటారు కదా వేరే కంట్రీలో. సో ప్రెసిడెంట్ అనేది సెండ్ చేస్తారు అండ్ రిసీవ్ చేసుకుంటారు వాళ్ళ డిప్లొమాట్స్ అనేది. సో ఇప్పుడు ఒక కంట్రీ నుంచి ఇప్పుడు యుఎస్ నుంచి ఒక యుఎస్ ప్రెసిడెంట్ వచ్చారు. సో ఇంటర్నేషనల్ ఫోరం. సో ఆ యుఎస్ నుంచి వచ్చే పర్సన్ ఏంటంటే మన ప్రెసిడెంట్ రిసీవ్ అంటే కలవడము మన ప్రెసిడెంట్ భవన్లో. సో ఇలాంటివి. సో ప్రెసిడెంట్ రిప్రజెంట్ ఇండియా ఇన్ ఇంటర్నేషనల్ ఫోరమ్స్ రిప్రజెంట్ చేశాడు. దాంతోపాటు ఇంటర్నేషనల్ అఫైర్స్ ఒకటి అండ్ ఇంటర్నేషనల్ ఏమన్నా మెసేజ్ ఇవ్వడము అండ్ రిసీవ్స్ డిప్లొమాట్స్ రిలేటెడ్. స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్. ద ప్రెసిడెంట్ హ్యాస్ నో కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ ఇన్ ఎక్సర్సైజింగ్ హిస్ పవర్. సో ప్రెసిడెంట్కి కాన్స్టిట్యూషనల్ అనే డిస్క్రిషన్ ఉండదు పవర్ అనేది. సో స్టేట్మెంట్ 3 ఆల్సో కరెక్ట్. ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. ప్రెసిడెంట్ ఈస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్స్ ఆఫ్ ఇండియా. మనకు చాలా వరకు బిట్ అని అడుగుతుంటారు. హూ ఇస్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఇండియా అనేది డిఫెన్స్ ఫోర్స్ ఆఫ్ ఇండియా అంటే చూస్తే ప్రెసిడెంట్. సో ఇది బిట్ అనేది దీనిపైన అవకాశం రావడానికి. సో ఇన్ దట్ కెపాసిటీ హీ అపాయింట్స్ ద చీఫ్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్. సో ఇప్పుడు ఆర్మీ ఒక చీఫ్ ఉంటారు కదా. సో అతన్ని అపాయింట్మెంట్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్. సో దీనిపైన కూడా బిట్ వచ్చే అవకాశం ఉంది. రీసెంట్గా మనకు అగ్నిపత్ అనేది ఒక స్కీమ్ వాళ్ళ త్రూ కొంచెం
రీసెంట్ న్యూస్లో ఉంది, వైలెన్స్ అయింది కాబట్టి మనకు ఒకవేళ ఈ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అడగకపోతే సో చీఫ్ ఆఫ్ ద ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ని అపాయింట్స్ చేసేది ఎవరంటే ప్రెసిడెంట్. ఈ రిప్రజెంట్ ఇండియా ఇన్ ఇంటర్నేషనల్ ఫోరం, ఇందా మీకు చెప్పాను ఇంటర్నేషనల్ ఫోరంలో రిప్రజెంట్ చేస్తారు అండ్ అఫైర్స్. హీ సెండ్స్ అండ్ రిసీవ్ డిప్లొమాట్స్ లైక్ అంబాసిడర్స్, హై కమిషనర్ రిలేటెడ్. సో మనకు ఒక ఫారెన్, ఒక మన కంట్రీ నుంచి ఉంటారు కదా అంబాసిడర్స్ అండ్ హై కమిషనర్, సో వాళ్ళకైనా రిసీవ్ చేసుకోవడం. సో ఇంటర్నేషనల్ ఫోరంలో ప్రెసిడెంట్ రిప్రజెంట్ చేస్తారు. సో ప్రెసిడెంట్ హ్యాస్ నో కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్, అంటే ఈ హ్యాస్ సమ్ సిచ్యువేషనల్ డిస్క్రిషన్. అంటే సిచ్యువేషనల్ డిస్క్రిషన్ వేరు, కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగపరమైన డిస్క్రిషన్ వేరు. సో ప్రెసిడెంట్ కెన్ యాక్ట్ ఈజ్ డిస్క్రిషన్ దట్ ఈస్ వితౌట్ అడ్వైస్ ఆఫ్ ద మినిస్టర్. సో ఎప్పుడు ప్రెసిడెంట్ అనేది అంటే ఈ డిస్క్రిషన్ పైన యాక్ట్ చేశారంటే మినిస్టర్స్ నుంచి అడ్వైస్ అనేది తీసుకోకుండా. అండర్ ద సిచ్యువేషన్ లైక్ ఇందా మీకు చెప్పాను, ఒకటి ప్రెసిడెంట్కి ఏమో కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ లేదు, కానీ సిచ్యువేషన్లో కొన్ని సిచ్యువేషన్ ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అంటే లైక్ అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ వెన్ నో పార్టీ హ్యాస్ క్లియర్ మెజారిటీ ఇన్ లోక్సభ, ఆర్ వెన్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఆఫీస్ డైస్ సడన్లీ, ఆర్ దెర్ ఇస్ నో ఆబ్వియస్ సక్సెసర్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తే మనకు ఇప్పుడు ఎల్బి శాస్త్రి గారు చనిపోయారు సడన్గా. సో చనిపోయినప్పుడు ఆ టైంలో ఉన్న ప్రెసిడెంట్ ఉంటారు కదా, ఆ ప్రెసిడెంట్ అనేది అతను ఏంటంటే అతను సిచ్యువేషన్, సో ఆ సిచ్యువేషన్ వచ్చింది, ఏ సిచ్యువేషన్, ఎల్బి శాస్త్రి అనేది ప్రైమ్ మినిస్టర్ చనిపోయారు కాబట్టి ఆ సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ అతనికి ఏంటంటే సిచ్యువేషనల్ డిస్క్రిషన్ అనేది ఒక ఉంటుంది అనమాట. సో అతను ఏం చేస్తారంటే ఒక పర్సన్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్మెంట్ చేయవచ్చు. సో అప్పుడు గుర్జాల నందలాల్ అని అతన్ని అపాయింట్మెంట్ చేశారు. సో సేమ్ దాంతోపాటు ఒకవేళ కనుక మెజారిటీ లేకపోతే, ఇప్పుడు మనకు లోక్సభలో కనుక మెజారిటీ లేకపోతే, ఎగ్జాంపుల్ ఏ అనే పార్టీ, బి అనే పార్టీ, సి అనే పార్టీ, సో 3 పార్టీస్ ఉన్నాయి. సో 3 పార్టీస్కి మోర్ దెన్ 50%, అంటే 100 సీట్స్ ఉన్నాయనుకో, సో అందులో 50 రావాలి, అంటే 51 రావాలి. సో రాలేదు. సో ఏ అనే పార్టీకి 20 వచ్చింది, బి అనే పార్టీకి 25 వచ్చింది. సో అనేది ఇండిపెండెంట్ మెంబర్స్కి రిమైనింగ్ వచ్చినాయి. ఇక్కడేమో 30 వచ్చింది. ఈ టైం ఏం చేస్తారంటే ప్రెసిడెంట్ అతను సి అనే పార్టీలో ఒక పర్సన్ని చూస్ చేసుకొని, అంటే పర్సన్ని అతన్ని ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్మెంట్ చేయడం. సో దాని తర్వాత అతను ఇంకా కోవలేషన్ లాగా ఫార్మేషన్ చేసుకోవడం. సో ఇలా అంటే ఒక పార్టీ మెజారిటీ లేనప్పుడు, సో నో పార్టీ హ్యాస్ క్లియర్ మెజారిటీ, ఇందా మీరు చెప్పినట్టు 100లో 51 లేకపోతే, విన్ అవ్వకపోతే, సో ఒక పార్టీలో ఉన్న పర్సన్ని ఇలా ఇన్వైట్ చేయడం. అంటే వెన్ నో పార్టీ హ్యాస్ ఏ క్లియర్ మెజారిటీ ఇన్ లోక్సభ, ఆర్ వెన్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఆఫీస్ డైస్ సడన్లీ, సో ఆ టైంలో ప్రెసిడెంట్ అతను సిచ్యువేషన్ చూసి ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్మెంట్ చేయవచ్చు, అంటే ఒక పర్సన్ని. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్. 1. It is a constitutional body. 2. It is established by the central government. 3. The parliament defines the nature of duties to be performed by the council and its organization and procedure. Which of the statement given above is correct? Option A 1 only, option B 1 and 2 only, option C 1 and 3 only, option D 1, 2, 3. Interstate Council. సో రీసెంట్గా ఏదో ఒక మనకు ఇంటర్స్టేట్ కౌన్సిల్ ఒకటి కాన్ఫరెన్స్ మీటింగ్ ఒకటి అయింది. సో దీని రిలేటెడ్ కనుక మనకు వస్తే ఇది రావచ్చు, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఆల్రెడీ మనం ఆప్షన్ 2 వెళ్తే మనకు అన్ని దాంట్లో 1 ఉంది. సో ఆబ్వియస్లీ ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ. సో ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ప్రెసిడెంట్. సో 2 అనేది రాంగ్. సో 1 and 3. The parliament define the nature of duties to be performed by the council and its organization procedure. So parliament గా డిఫైన్ చేసేది ప్రెసిడెంట్. సో 3 ఆల్సో రాంగ్. సో స్టేట్మెంట్ ఏ ఇస్ కరెక్ట్. సో మనకు ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్, కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంది. సో అందులో ఆర్టికల్ 263 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంటెంప్లేట్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇంటర్స్టేట్ కౌన్సిల్ టు ఎఫెక్ట్ కోఆర్డినేషన్ బిట్వీన్ స్టేట్స్ అండ్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్ అండ్ దస్ ఇట్ ఈస్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. స్టేట్కి సెంటర్కి
సో దీనికోసం అంటే ఈ ఆర్టికల్ 263 ఏంటంటే కాన్స్టిట్యూషనల్ కంటెంప్లేట్స్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్. సో భారత రాజ్యాంగం ఏంటంటే ఒక ఎస్టాబ్లిష్ చేసింది ఇంటర్ స్టేట్ కౌన్సిల్ టు ఎఫెక్ట్ కోఆర్డినేషన్ దేనికోసం అంటే సెంటర్కి అండ్ స్టేట్కి కోలాబరేట్ చేసి అంటే కోఆర్డినేషన్ చేయడం కోసము. సో రీసెంట్గా మనకు ఇది ఎగ్జామ్లో ఇచ్చారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లో దీని రిలేటెడ్. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ టు ఎఫెక్ట్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ స్టేట్స్ అండ్ సెంటర్, బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్స్. సో ఇది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. The president can establish such a council if at any time it appears to him that the public interest would be served by its establishment. So president ఏమో ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు ఇలాంటి కౌన్సిల్. అండ్ దేనికోసం అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కనుక ఇది అంటే యూజ్ అవుతుంటే సో ప్రెసిడెంట్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో పార్లమెంట్ కాదు, ఇందాక మనం వచ్చిన దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ఇంపార్టెంట్ ఇది మనకు. సో ప్రెసిడెంట్ కెన్ ఎస్టాబ్లిష్ సచ్ ఏ కౌన్సిల్ ఇఫ్ ఎట్ ఎనీ టైమ్ ఇట్ అపియర్స్ టు హిమ్ దట్ the public interest would be served by its establishment. President can define the nature of duties to be performed by such a council and its organizations and procedure. So దీని ఒక ఇందాక మనం చెప్పాను మీకు, పార్లమెంట్ కాదు దీని ఒక డిఫైన్ నేచర్ ఆఫ్ డ్యూటీస్ అనేది ప్రొసీజర్ అనేది. సో ప్రెసిడెంట్ కెన్ డిఫైన్ ద నేచర్ ఆఫ్ డ్యూటీస్ టు బి పెర్ఫార్మ్డ్ బై సచ్ ఏ కౌన్సిల్. సో దాని ఒక డ్యూటీస్ అయినా దాని ఒక ఆర్గనైజేషన్ ఒక ప్రొసీజర్ అయినా లేకపోతే ఎవరంటే ప్రెసిడెంట్ డిఫైన్ చేశారు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆథరైజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్ టు అపాయింట్ అదర్ ప్లేసెస్ ఆర్ ప్లేసెస్ యాజ్ సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్? ఆప్షన్ ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి పార్లమెంట్, ఆప్షన్ డి కొలీజియం. సో హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ authorized by the Constitution to appoint other places or places as seat of Supreme Court of India? సో ఇప్పుడు ప్రజెంట్ సీట్ అనేది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది, అంటే ఢిల్లీ. ఓకే, సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్, కొలీజియం. సో కొలీజియం అయితే కాదు. సో కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేసిందంటే ఒక సీట్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉందని మెన్షన్ చేసింది, న్యూఢిల్లీ. సో మనం చూస్తే దాంతోపాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆథరైజ్ చేయవచ్చు, అంటే ఒక ప్లేస్ ఇంకో ప్లేస్ మీద మెన్షన్ చేసుకోవచ్చు. సో ఏ ఈజ్ కరెక్ట్. ప్రెసిడెంట్ కాదు, పార్లమెంట్ కాదు, బట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తను ప్రెసిడెంట్కి కన్సర్న్ చేయవచ్చు. సో డిస్కషన్ చూస్తే ద కాన్స్టిట్యూషన్ డిక్లేర్స్ ఢిల్లీ హ్యాస్, అంటే ఢిల్లీ యాజ్ అ సీట్ ఆఫ్ సుప్రీం కోర్ట్, బట్ ఇట్ ఆల్సో ఆథరైజెస్. సో ఆథరైజ్ ఇది ఇంపార్టెంట్ మనకు. సో నార్మల్గా కాన్స్టిట్యూషన్ డిక్లేర్ చేసింది ఎక్కడ సీట్ ఉందంటే ఢిల్లీలో ఉందని. సో సుప్రీం కోర్ట్ ఒక సీట్ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉందని కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేసింది. బట్ ఇట్ ఆల్సో అంటే కాన్స్టిట్యూషన్ ఆల్సో కొన్ని డిక్లేర్ చేసింది ఏంటంటే ఇట్ ఆల్సో ఆథరైజెస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా టు అపాయింట్ అదర్ ప్లేసెస్ యాజ్ సీట్ ఆఫ్ ద సుప్రీం కోర్టు. సో సిజేఏ అయితే ఏంటంటే ఇంకో ప్లేస్ని కూడా ఆథరైజ్ చేయవచ్చు, అంటే సుప్రీంకోర్టు సీటుగా. యూ కెన్ టేక్ డిసిజన్ ఇన్ దిస్ రిగార్డ్ ఓన్లీ అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్. మనకి ఇలా అడగవచ్చు, ఇతను సిజేఏ అతను ఏంటంటే ఒక ప్లేస్ని అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉందనుకోండి. సో నార్త్ సైడ్లో మనకు ఢిల్లీ ఉంది, సదర్న్ సైడ్ చూస్తే హైదరాబాద్. సో చాలా వరకు మనకు సదర్న్ స్టేట్ నుంచి నార్త్ అంటే అక్కడ వెళ్ళాలి, సుప్రీంకోర్టు వెళ్ళాలంటే చాలా కొంచెం జర్నీ కొంచెం చాలా ఇది ఉంటుంది కదా, అంటే అక్కడ దాకా వెళ్ళే వరకు మనకు ఏదైతే జస్టిస్ కావాలో మనకు సో అంటే చాలా టైం పడుతుంది. సో దానికోసం ఏంటంటే ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది, అంటే సదర్న్ స్టేట్లో కూడా ఒక అంటే సుప్రీంకోర్టు యొక్క బెంచ్ ఉండాలని ఎప్పటి నుంచో న్యూస్లో ఉంది. సో దానికోసం ఈ క్వశ్చన్ ఇచ్చాను. సో ఒకవేళ కనుక హైదరాబాద్లో కనుక అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సుప్రీంకోర్టు యొక్క బెంచ్ పెడితే అది సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆథరైజ్ చేయాలి హైదరాబాద్ ప్లేస్ని. అండ్ దీని ఒక అప్రూవల్ ఎక్కడ తీసుకోవాలంటే ప్రెసిడెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి అతను తీసుకున్న డెసిజన్ని. సో హీ కెన్ టేక్ డిసిజన్ ఇన్ దిస్ రిగార్డ్ ఓన్లీ విత్ అప్రూవల్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో సిజేఐ అతను హైదరాబాద్లో సుప్రీంకోర్టు సీట్ పెట్టాలంటే ఫస్ట్ అతను డిసిజన్ తీసుకుంటాడు, ఆ డిసిజన్ని అప్రూవల్ తీసుకోవాలంటే ప్రెసిడెంట్ నుంచి తీసుకోవాలి. బట్ ఆథరైజ్ చేసేది సిజేఐ, బట్ అప్రూవల్ చేయాలి ఇవ్వాలంటే ప్రెసిడెంట్.
ఇది ఇంపార్టెంట్. సో ఈ ప్రొవిజన్ అనేది ఓన్లీ ఆప్షనల్, మ్యాండేటరీ కాదు, నాట్ కంపల్సరీ కాదు. సో ఇది కూడా ఇలాంటివి మనకి అడుగుతుంటారు. సో కంపల్సరీనా, మ్యాండేటరీ అంటే కంపల్సరీ మ్యాండేటరీనా, లేకపోతే ఈ రెండు ఒకటి అండ్ ఆప్షనల్, లేకపోతే ఇలా మనం అడుగుతుంటారు యాక్చువల్గా. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో దిస్ మీన్ దట్ నో కోర్ట్ కెన్ బి గివ్ ఎనీ డైరెక్షన్ ఐదర్ టు ప్రెసిడెంట్ ఆర్ టు ద చీఫ్ జస్టిస్ టు అపాయింట్ ఎనీ అదర్ ప్లేస్ యాజ్ సీట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో అల్టిమేట్ ఏంటంటే ఖచ్చితంగా కంపల్సరీగా ఇంకో సీట్ చేయాలని అనే రూల్స్ అయితే లేదు. ఇది ఓన్లీ ఆప్షనల్ పర్పస్ అనేది కాన్స్టిట్యూషన్ డిక్లేర్ చేసింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంప్లాయ్స్ ద ఎక్స్ప్రెషన్ proclamation of emergency to denote 1. National emergency under Article 352, 2. President's rule under Article 356, 3. Financial emergency under Article 360. Select the correct answer using the code given below. Option A 1 only, option B 1 and 2 only, option C 1 and 3 only, option D 1 to 3. కాన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో ఈ కొన్ని మనం అడుగుతుంటారు యాక్చువల్గా, స్టేట్ ఎమర్జెన్సీయా, ప్రొక్లమేషన్ ఎమర్జెన్సీయా, ఇలాంటి మనకు ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది. సో ఇలాంటి వర్డ్ అనేది చాలా వరకు అడుగుతుంటారు. సో దీనిపైన క్వశ్చన్ అనేది అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఇది దేని రిలేటెడ్ అంటే ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇంతవరకు అయితే కాలేదు. సో ఎప్పుడు మనకు ప్రెసిడెంట్ రూల్ అవుతూ ఉంటుంది. అండ్ ఒకసారి ఇది నేషనల్ ఎమర్జెన్సీ అయింది. సో 356 ఆర్టికల్ చూస్తే ప్రెసిడెంట్ రూల్. సో ఇది ప్రొక్లమేషన్ ఎమర్జెన్సీ అంటే కాదు. సో కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ చూస్తే మనకు ప్రెసిడెంట్ రూల్ అంటే. సో 2, 3 కాదు, 1 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇలాంటి టర్మ్ అనేది ఇండియన్ పాలిటీలో మనకు అడుగుతుంటారు. సో ద కాన్స్టిట్యూషన్ స్టిపులేట్స్ 3 టైప్ ఆఫ్ ఎమర్జెన్సీస్. సో అందులో మనం చూస్తే ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ ఫస్ట్ డిస్కస్ చేయబోతున్నాము. అండ్ ఎమర్జెన్సీ డ్యూ టు వార్ అంటే మనం ఇప్పుడు ఇండియా చైనా తోటి అండ్ పాకిస్తాన్ మనకి వార్ అయింది. సో ఆ సిచ్యువేషన్లో సో అన్ ఎమర్జెన్సీ డ్యూ టు వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్. సో ఇది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 352. మనకు ఆర్టికల్ చాలా వరకు అడుగుతుంటారు. మోస్ట్లీ మనకి అడిగేది ఈ నేషనల్ ఎమర్జెన్సీ అండ్ ప్రెసిడెంట్ రూల్ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఏంటంటే మనకు అడిగేది ఆర్టికల్స్ ఎక్కువ. సో ఆర్టికల్ 352 ఏంటంటే వార్, డ్యూ టు వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్. సో దిస్ ఈజ్ పాపులర్ నోన్ యాజ్ నేషనల్ ఎమర్జెన్సీ. దీన్నే నేషనల్ ఎమర్జెన్సీ అంటారు. సో హౌఎవర్ ద కాన్స్టిట్యూషన్ ఎంప్లాయీస్ ద ఎక్స్ప్రెషన్. సో భారత రాజ్యాంగ ప్రకారం దీన్ని ఏ ఎక్స్ప్రెషన్గా చూస్తుందంటే ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ టు డినోట్ అన్ ఎమర్జెన్సీ ఆఫ్ దిస్ టైప్. సో ఈ నేషనల్ అంటే ఈ ఆర్టికల్ 352 ఏంటంటే పాపులర్గా దీన్ని ఏమంటారు నేషనల్ ఎమర్జెన్సీ మనం అంటాం. కానీ భారత రాజ్యాంగ ప్రకారం ఏంటంటే దీన్ని ఇది ఒక ఎక్స్ప్రెషన్ ఉంది దీనికి, ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటారు దీన్ని. మనకు ఇలా అడిగే ఛాన్సెస్ ఉంది. సో ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే ప్రెసిడెంట్ రూలా లేకపోతే అంటే స్టేట్ ఇలా మనం డిఫరెంట్ అడగవచ్చు. సో ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేది నేషనల్ ఎమర్జెన్సీ, లేకపోతే ఆర్టికల్ 352 రిలేటెడ్ అడగవచ్చు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అని. సో ఇంకో ఎమర్జెన్సీ అన్ ఎమర్జెన్సీ డ్యూ టు ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఇన్ ద స్టేట్. సో ఇప్పుడు కొన్ని బద్ధంగా కొన్ని అంటే ఏదైతే కొన్ని ఉంటాయి అంటే గవర్నెన్స్ కొన్ని ఉంటాయి మిషనరీ అనేది. సో అది చేయకపోతే అంటే ఫెయిల్ అయిపోతే ఆ టైంలో ప్రెసిడెంట్ రూల్ అనేది అంటే చాలా వరకు మనకు వింటాము అది న్యూస్లో మనకు ప్రెసిడెంట్ రూల్ అని. సో అన్ ఎమర్జెన్సీ డ్యూ టు ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఇన్ ద స్టేట్స్, ఆర్టికల్ 356 ఈజ్ పాపులర్ నోన్ యాజ్ ప్రెసిడెంట్ రూల్. సో ఆర్టికల్ 356 అనేది ఇంపోజ్ చేస్తారు. ఒక స్టేట్లో కనుక కాన్స్టిట్యూషనల్ మిషనరీ అనేది ఫెయిల్ అయితే ఆర్టికల్ 356 అని మెన్షన్ చేస్తారు, అదే ఇంపోజ్ చేస్తారు. అదేంటంటే ప్రెసిడెంట్ రూల్ అని ఇంపోజ్ చేస్తారు. సో ఈ ప్రెసిడెంట్ రూల్ని ఆల్సో కాల్డ్ స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. ఇందాక మీకు చెప్పాను కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ బిట్ అనేది నిలవడం మనకు వచ్చే అవకాశం ఉంది. ప్రెసిడెంట్ రూల్ ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్టేట్ ఎమర్జెన్సీ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇందాక నేషనల్ ఎమర్జెన్సీ అంటే మనకు ప్రొక్లమేషన్ ఎమర్జెన్సీ విన్నాము ఆర్టికల్ 352, ఇదేమో 356 ఏమో స్టేట్ రిలేటెడ్. సో ప్రెసిడెంట్ రూల్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తారో దీన్ని స్టేట్ ఎమర్జెన్సీ అంటారు ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. హౌఎవర్ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ యూజ్ ద వర్డ్ ఎమర్జెన్సీ ఫర్ దిస్ సిచ్యువేషన్. ఇంకో విషయం ఏంటంటే కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగము ఎమర్జెన్సీ అత్యవసరం గురించి ఏమన్నా మెన్షన్ చేసిందా అంటే అందులో మెన్షన్ చేసిందా రాజ్యాంగంలో అంటే లేదు. సో
హౌఎవర్ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ యూజ్ ద వర్డ్. సో ఈ వర్డ్ అనేది మెన్షన్ చేయలేదు అండ్ యూజ్ చేయలేదు. సో ఇది మనకు బిట్ అనేది ఇలా వచ్చే అవకాశం ఉన్నది. సో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ డ్యూ టు థ్రెట్ టు ద ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియా, ఆర్టికల్ 360. సో 352 ఆర్టికల్ నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356 స్టేట్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఈ 3 ఇంపార్టెంట్. ఇంతవరకు జరగని ఎమర్జెన్సీ ఉందంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీస్ ఆర్ కమిషన్స్ మేడ్ రికమెండేషన్ విత్ రెస్పెక్ట్ టు సెంటర్ స్టేట్ రిలేషన్స్? 1 సర్కారియా కమిషన్, 2 𝗵𝗃 కమిషన్, 3 రాజమన్నార్ కమిటీ, 4 అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ 1966. Select the correct answer using the code given below. Option A 1 and 2 only, option B 1 and 2 and 4 only, option C 1, 2, 3 only, option D 1, 2, 3, 4. So commissions made recommendation with related to the center state relations. So center state relation related committee and commissions. సో కొన్ని దీనిపైన ఈ సెంటర్ స్టేట్ పైన ఏంటంటే కొన్ని రికమెండేషన్ చేయమని కమిటీ కమిషన్ పెట్టారు. సో అవి ఏమిటని దీంట్లో 4 ఇచ్చారు. సో ఈ 4 దీని రిలేటెడా అని క్వశ్చన్. సో ఫస్ట్ ఏమిటి మనకు సర్కారియా కమిషన్, మనం ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం కాబట్టి సర్కారియా కమిషన్ ఇస్ కరెక్ట్. సో పుంచి కమిషన్, ఇది సర్కారియా కమిషన్ ఏంటంటే మనకు గవర్నర్ రిలేటెడ్ మనం డిస్కస్ చేసాము. అండ్ 𝗵𝗃 కమిషన్ ఇది కూడా ఉన్నది. రాజమన్నార్ కమిటీ ఆల్సో రిలేటెడ్ టు సెంటర్ స్టేట్ రిలేషన్స్ కమిషన్ అనే దాని రిలేటెడ్. సో ఏఆర్సి, మనం ఏఆర్సి ఇప్పుడు వింటున్నాం అండ్ 1966 ఇది ఇంపార్టెంట్. సో 1, 2, 3, 4 మనకి డీటెయిల్స్ చూస్తే ఆర్ఎస్ సర్కారియా కమిషన్ అనేది ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ వాజ్ అపాయింటెడ్ ఇన్ జూన్ 1983. సో ఎప్పుడు ఏంటంటే 1983 అపాయింట్ చేశారు సర్కారియా కమిషన్, ఆర్ఎస్ సర్కారియా కమిషన్ ఆన్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ పైన. ద కమిషన్ వాజ్ ఆస్క్డ్ టు ఎగ్జామిన్ అండ్ రివ్యూ ద వర్కింగ్ of existing arrangement between center state in all sphere and recommend appropriate changes and measure. సో ఈ కమిషన్ ఏంటంటే ఆ టైంలో ఉన్న 1983లో అంటే ఉన్న ఈ కమిషన్ ఏంటంటే గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే అడిగింది. సో ఎగ్జామిన్ అండ్ రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ సెంటర్ స్టేట్. సో ఆ 1983 టైంలో ఏంటంటే సెంటర్ స్టేట్ మధ్యలో ఉన్న రిలేషన్స్ ఎలా ఉంది, సో దాన్ని కొంచెం చూడండి అంటే ఐ మీన్స్ ఎగ్జామిన్ చేయండి, సో రివ్యూ చేయండి దానిపైన. సో ఏమైనా చేంజెస్ కావాలంటే, ఎలాంటి ఏమైనా కావాలంటే దానికి రికమెండ్ చేయమని ఈ కమిషన్, సో ఈ జస్టిస్ ఆర్ఎస్ సర్కారియా కమిషన్ని సెంటర్ స్టేట్ రిలేషన్ పైన అపాయింట్ చేశారు. ఎప్పుడంటే 1983. సో సెకండ్ కమిషన్, ఇది ఫస్ట్ కమిషన్ సర్కారియా కమిషన్. సెకండ్ కమిషన్ ఏంటంటే ఆన్ సెంటర్ స్టేట్ కమిషన్ పైన రిలేషన్ పైన సెటప్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2007, ఏప్రిల్ 2007 అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ మదన్ మోహన్ పుంచి, ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సిజిఐ. ఫార్మర్ సిజిఐ. సో మనం అడగొచ్చు, సో ఫార్మర్ సిజిఐ అతను ఒక సెంటర్ స్టేట్ కమిషన్ పైన ఉన్న అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ పైన ఒక కమిషన్ ఉందంటే అని ఏ కమిషన్ అంటే పుంచి కమిషన్. ఇది ఫేమస్ కమిషన్, ఇది మనకు దీనిపైన కూడా ఇలా కూడా రావచ్చు. ఇది ఎప్పుడు, సో మనకు ఫస్ట్ ఏమో 1983 సర్కారియా కమిషన్, 2007 ఏమో పుంచి. రాజమన్నార్ కమిటీ ఇది ఎప్పుడు సెటప్ చేశారంటే డిఎంకే గవర్నమెంట్ ఇన్ తమిళనాడులో ఉన్నప్పుడు 1969లో సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రికమెండేషన్స్ ఆఫ్ కమిటీ కొన్ని ఇచ్చింది. సో కమిషన్ ఏమో సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, సర్కారియా కమిషన్ అండ్ పుంచి కమిషన్ 1983 అండ్ 2007. అదే కొన్ని కమిటీస్ అంటే కొన్ని ఇప్పుడు డిఎంకే గవర్నమెంట్ ఏమో తమిళనాడు స్టేట్. సో తమిళనాడు స్టేట్లో ఈ డిఎంకే గవర్నమెంట్ అంటే డిఎంకే పార్టీ రూలింగ్ ఉండే, సో గవర్నమెంట్ ఉండే ఆ టైంలో రాజమన్నార్ అని కమిటీ అనేది పెట్టారు వాళ్ళు. సో ఆ కమిటీ కొన్ని రికమెండేషన్ చేసింది. సో అందులో చూస్తే మనకు ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది షుడ్ బి సెట్ ఆఫ్ ఇమీడియట్లీ. సో ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఉంది కదా మనకు, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ కదా, సో ఇలాంటిది ఖచ్చితంగా పెట్టాలని అప్పుడు చెప్పారు ఈ రాజమన్నార్ కమిటీ. ఇది ఇంపార్టెంట్ మనకు పాయింట్. నెక్స్ట్ ఈ రాజమన్నార్ కమిటీలోనే ఫినాన్స్ కమిషన్ అనేది షుడ్ బి మేడ్ పర్మనెంట్ బాడీ. సో ఫినాన్స్ కమిషన్ అనేది పర్మనెంట్ బాడీగా ఒకటి చేయాలి దీన్ని, అదొకటి. థర్డ్ ఆర్టికల్ 356 అంటే ఇందాక మనం డిస్కస్ చేసాము ప్రెసిడెంట్ రూల్. 357 and 365 డీలింగ్ విత్ ప్రెసిడెంట్ రూల్ షుడ్ బి టోటల్లీ ఒమిటెడ్. సో దీన్ని ఈ ఆర్టికల్ అనేది అంటే కమిటీ తీసేయాలని అంటున్నారు.
ఆర్టికల్స్ 356, 357, 365 డీలింగ్ విత్ ప్రెసిడెంట్ రూల్ షుడ్ బి ఒమిటెడ్. సర్టెన్ సబ్జెక్ట్స్ ఆఫ్ ద యూనియన్ లిస్ట్ మనం ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసాము. యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అండ్ కాంక్రీట్ లిస్ట్. సో ఏదైతే యూనియన్ లిస్ట్లో ఉన్నాయో కదా, సర్టెన్ సబ్జెక్ట్స్ ఆఫ్ యూనియన్ లిస్ట్ అండ్ కొన్ని ఏదైతే కొన్ని యూనియన్ లిస్ట్లో అండ్ కాంక్రీట్ లిస్ట్లో ఉన్న దానికి ఏంటంటే అవి స్టేట్ లిస్ట్లో ట్రాన్స్ఫర్ చేయాలి కొన్ని సబ్జెక్ట్స్. అది ఈ రాజమన్నర్ కమిటీ రిఫర్ చేసింది, అంటే రికమెండ్ చేసింది. నెక్స్ట్, రెసిడ్యువరీ పవర్ షుడ్ బి అలోకేటెడ్ టు స్టేట్స్. సో ఇప్పుడు ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఉంది, అంటే కొన్ని కొన్ని పవర్స్ ఉంటాయి కదా. సో కొన్ని ఒక ఆర్గనైజేషన్ ఉంది, దానిపైన ఏంటంటే సెంటర్కి స్టేట్కి ఈక్వల్ పవర్, అంటే రెసిడ్యువరీ పవర్ ఉండాలి, షుడ్ బి అలోకేటెడ్ టు స్టేట్స్. ఆల్ ఇండియా సర్వీస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ అండ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ షుడ్ బి అబాలిష్. దీన్ని తీసివేయాలి. దీని ఒక రాజమన్నర్ కమిటీ యొక్క రికమెండేషన్. ఫస్ట్ రికమెండేషన్ అంటే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఒకటి ఇమీడియట్గా సెటప్ చేయాలి. సెకండ్, ఫినాన్స్ కమిషన్ అనేది పర్మనెంట్ బాడీకి చేయాలి. అండ్ ఆర్టికల్స్ 356, 357, 365 అనేది ఇవి ప్రెసిడెంట్ రూల్ రిలేటెడ్ కాబట్టి దీన్ని ఒమిటెడ్ చేయాలి కంప్లీట్గా. అండ్ కొన్ని సబ్జెక్ట్స్ ఏదైతే యూనియన్ లిస్టులో అండ్ కాంక్రీట్ లిస్టులో ఉన్నాయో దాన్ని అవి ఉన్న ఆ సబ్జెక్ట్స్ ఏంటంటే స్టేట్ లిస్ట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటంటే రెసిడ్యువరీ పవర్ అనేది షుడ్ బి అలోకేటెడ్ టు స్టేట్స్ కూడా ఇవ్వాలి. సెంటర్తో పాటు స్టేట్ కూడా రెసిడ్యువరీ పవర్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్, ఆల్ ఇండియా సర్వీస్ ఐఏఎస్, ఐపీఎస్ అండ్ ఐఎఫ్ఎస్ ఈ సర్వీస్ అనేది కంప్లీట్గా అంటే కంప్లీట్గా దీన్ని తీసివేయాలి. సో ఇది రాజమన్నర్ కమిటీ యొక్క రికమెండేషన్. సో ఏ స్టేట్ అని మనం అడగచ్చు. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు. డిఎంకే గవర్నమెంట్, తమిళనాడు. సో సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్స్ 6 మెంబర్ అడ్మినిస్ట్రేటివ్ ఏఆర్సీ. ఇది ఇంపార్టెంట్. ఇది మనకు చాలా వరకు బిట్ అనేది దీనిపైన అడిగే అవకాశం ఉన్నది. సో ఏఆర్సీ, సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్స్ ఏ 6 మెంబర్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ ఏఆర్సీ in 1966, whose terms of reference included among others the examination of center state relations. సో సెంట్రల్ గవర్నమెంట్ అనేది దీనిపైన అంటే సెంట్రల్ గవర్నమెంట్ అపాయింటెడ్ 6 మెంబర్స్ ఏఆర్సీ కమిషన్ ఒకటి అపాయింట్ చేశారు. సో ఇది ఎప్పుడు అంటే 1966. whose terms of reference included among others the examination of center state relation purpose. సో ఇట్ మేడ్ ఈ సెంటర్ స్టేట్ ఏఆర్సీ అనేది ఈ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కమిషన్ అనేది 22 రికమెండ్ చేసింది ఫర్ ఇంప్రూవింగ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్. ఇంపార్టెంట్ యాక్చువల్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ పైన అంటే దీనిపైన సెంటర్ స్టేట్ పైన రిలేషన్స్ పైన కమిటీస్ అడుగుతుంటారు మనకు. ఒకటి సర్కారియా కమిషన్ అండ్ ఇది 1983. అండ్ నెక్స్ట్ ఏమో 2007లో మనకు పుంచి కమిషన్ ఒకటి చేశారు. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ నెక్స్ట్ డిఎంకే గవర్నమెంట్ ఏమో రాజమన్నర్ కమిటీ ఒకటి రికమెండ్ చేశారు. సో అందులో కొన్ని రికమెండ్ చెప్పాను మనకు. కొన్ని సబ్జెక్ట్స్ యూనియన్ లిస్ట్లో అండ్ స్టేట్ లిస్ట్లో ఉన్న కొన్ని సబ్జెక్ట్స్ ఏమో యూనియన్ లిస్ట్ అండ్ కాంక్రీట్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏమో స్టేట్ లిస్ట్లో ట్రాన్స్ఫర్ చేయాలని. అండ్ రెసిడ్యువరీ పవర్ గురించి అలోకేటెడ్ టు స్టేట్స్ అని చెప్పాను. అండ్ దాంతోపాటు ఆల్ ఇండియా సర్వీస్ని అబాలిష్ చేయాలి. సో ఇవి కొన్ని రికమెండ్ చేసింది రాజమన్నర్ కమిటీ. తమిళనాడు డిఎంకే గవర్నమెంట్. ఇన్ కంటెక్స్ట్ ఆఫ్ COVID-19 పాండమిక్, which of the following provision of Indian Constitution are related to the aspect of right to health? 1. Article 39. 2. Article 44. 3. Article 47. Select the correct answer. Select the answer. Option A 1 only. Option B 1 and 2 only. Option C 1 and 3 only. Option D 1, 2, 3. సో COVID-19 పాండమిక్ మనం అలా ఫేస్ చేస్తున్నాం. సో 2020 నుంచి మార్చ్ నుంచి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రొవిజన్, సో ఏ ప్రొవిజన్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ చూస్తే మనకు ఈ రిలేటెడ్ టు ఈ కంటెస్ట్లో వస్తుంది COVID-19 పాండమిక్. సో ఆస్పెక్ట్ ఏంటంటే రైట్ టు హెల్త్. సో రైట్ టు హెల్త్ రిలేటెడ్ కాబట్టి ఆర్టికల్ 39 వస్తుందా, ఆర్టికల్ 39 వస్తుందంటే ఆర్టికల్ 39, 44, 47 3. సో ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ ఇది. సో ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇది ఎప్పుడు మనం న్యూస్లో ఉంది కాబట్టి ఇది దానికోసం ఈ క్వశ్చన్ ఇచ్చాను నేను. సో ఆప్షన్ డి ఇస్ కరెక్ట్. సో మనం డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు చూస్తే 39 అనేది దీని ఒక 6 సబ్ క్లాసెస్ ఉంటుంది. అందులో ఒకటి వన్ ఆఫ్ ద ఏంటంటే దట్ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వర్కర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ మెన్, ఉమెన్, చిల్డ్రన్ షెల్ నాట్ బి అబ్యూజ్డ్ ఆర్ మ్యానిపులేటెడ్. సో ఈ ఆర్టికల్ 39 ప్రకారం ఏంటంటే అందులో 6 సబ్ క్లాసెస్ ఉన్నాయి.
అందులో ఒక క్లాస్ ఏంటంటే ద హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వర్కర్స్. సో హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వర్కర్స్ ఏదైతే వర్కర్స్ ఉంటారో వాళ్ళు, సో హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వర్కర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ మెన్. సో జెండర్ అనేది మెన్నా ఉమెనా చిల్డ్రన్ అని కాకుండా, సో ద హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వర్కర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ మెన్ ఉమెన్ ఆర్ చిల్డ్రన్ షెల్ నాట్ బి అబ్యూజ్డ్. సో ఈ హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ వర్కర్స్ ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ మెన్ ఆర్ ఉమెన్ చిల్డ్రన్ అంటే వాళ్ళు అబ్యూస్ కాకూడదు అంటే ఈ ఆర్టికల్ 39 మెన్షన్ చేస్తుంది. ఇది మనకు ఇంపార్టెంట్. సో ఇది COVID-19 రిలేటెడ్. మనకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది కదా. సో COVID-19 చాలా మంది ట్రీట్మెంట్ కొంతమందికి దొరకపోవడము. సో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, సో దాని రిలేటెడ్. సో స్టేట్మెంట్ ఆర్టికల్ 39 అనేది రిలేటెడ్ టు COVID-19 పాండమిక్. ఆర్టికల్ 44 చూస్తే మెన్షన్ దట్ స్టేట్ షెల్ ఎండెవర్ టు సెక్యూర్ ద సిటిజన్స్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. స్టేట్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఉంది. సో మెన్షన్ దట్ ద స్టేట్ అంటే నార్మల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ స్టేట్ అంటే దాని ఉద్దేశం కాదు. సో ఆర్టికల్ 44 మెన్షన్ దట్ స్టేట్ షెల్ ఎండెవర్ టు సెక్యూర్ ఫర్ ద సిటిజన్స్ ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ త్రూఅవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 47 forces an essential obligation of the states in progress of general health in making sure about equity, giving accommodating states of works to the laborers, augmentation of advantages related to infection, handicap, mature age, maternity benefits. సో ఆర్టికల్ 47 ఏం చెప్తుందంటే ఇది ఒక ఎసెన్షియల్ ఆబ్లిగేషన్స్ రిలేటెడ్ టు జనరల్ హెల్త్ ప్రోగ్రెస్ దాని కోసము ఇన్ మేకింగ్ షూర్ అబౌట్ ఈక్విటీ. అంటే అల్టిమేట్ ఒక పర్సన్ ఉన్నారు. సో ఒక పర్సన్ ఏంటంటే అతనికి ఆ హెల్త్ నుంచి అతను అంటే కంప్లీట్గా క్యూర్ అవ్వడానికి కోసం. సో అల్టిమేట్ క్యూర్ అవ్వాలంటే ఈక్విటీగా అంటే అంటే ఇంకో పర్సన్ ఎలా హెల్తీగా ఉన్నారో అతను కూడా ఇలా హెల్తీగా ఉండాలి. అండ్ గివింగ్ అతనికి ఒక అకామిడేషన్ ఇవ్వడం. సో గివింగ్ అకామిడేటింగ్ స్టేట్స్ ఆఫ్ వర్క్ టు లేబరర్, augmentation of advantage related to infection, handicap, mature age and maternity benefit. With reference to funding of rural local bodies, which of the following statement is correct? Option A, statement 1, giving financial power in relation to taxes, levy fees, etc. to the rural local bodies comes under the compulsory provision of 73rd Constitutional Amendment Act. Statement 2, governments from the union government is one of the sources of funding for rural local bodies. Select the correct answer. Option A 1 only, option B 2 only, option C both 1 and 2, option D neither 1 nor 2. So local bodies, rural local bodies related question ఇది. సో ఇది ఇంపార్టెంట్ మనకు చాలా వరకు ఈ టాపిక్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి. సో గివింగ్ ఫినాన్షియల్ పవర్స్ టు రిలేషన్ టు ట్యాక్సెస్, లెవీ ఫీజెస్. సో ఇప్పుడు రూరల్ లోకల్ బాడీ ఒక గ్రామ పంచాయతీ ఉంది ఇప్పుడు. సో దానికి ఏంటంటే గివింగ్ ఫినాన్షియల్ పవర్ అంటే రిలేషన్ టు ట్యాక్సెస్, లీవ్ ఫీజెస్ టు ద రూరల్ లోకల్ బాడీస్ కమ్స్ అండర్ ద కంపల్సరీ. ఇక్కడ మనకు కొన్ని ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు నేను చాలా వరకు చెప్తున్నాను స్టార్టింగ్ నుంచి. ఎప్పుడైతే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి చాలా వరకు ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అనేది చాలా వరకు తప్పు ఉంటుంది. అంటే మీన్స్ రాంగ్గా ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కంపల్సరీ ప్రొవిజన్ అనేది లేదు కాబట్టి ఇది స్టేట్మెంట్ 1 ఈజ్ రాంగ్. గ్రాంట్స్ ఫ్రమ్ యూనియన్ గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఫండింగ్ ఫర్ రూరల్ లోకల్ బాడీస్. సో రీసెంట్గా మనం దీని గురించి తెలంగాణ స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి కొంచెం ఇష్యూస్ ఉంది కాబట్టి దీనిపైన అడిగే ఛాన్సెస్ ఉంది. అందుకే ఈ క్వశ్చన్ అనేది ఇచ్చాను. సో స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. సో యూనియన్ గవర్నమెంట్ నుంచి మనకు గ్రాంట్ అనేది లోకల్ బాడీకి వస్తుంది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇది ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే మనకు దీనిపైన బిట్ అనేది అవకాశం ఉన్నది ఇండియన్ పాలిటీలో. మన స్టేట్లో రిలేటెడ్ ఏమన్నా న్యూస్లో ఉన్నదంటే ఇది. సో 73rd అమెండ్మెంట్ టు యాక్ట్ ఏంటంటే ఈ ఏం మెన్షన్ చేసిందంటే, సో 73rd అమెండ్మెంట్ టు ద కాన్స్టిట్యూషన్ ఎనాక్టెడ్ ఇన్ 1992. సో 1992లో ఈ 73rd అమెండ్మెంట్ యాక్ట్ అని ఎనాక్ట్ చేశారు. మేడ్ స్టాట్యుటరీ ప్రొవిజన్ ఏంటంటే ఫర్ ఎస్టాబ్లిష్మెంట్, ఎంపవర్మెంట్, ఫంక్షనింగ్ ఆఫ్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్. సో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయడము అండ్ ఎంపవర్మెంట్ చేయడము, అల్టిమేట్ ఫంక్షనింగ్ చేయడం. సో దిస్ ఆర్ ద నాన్ బైండింగ్ ప్రొవిజన్స్ ఆర్. దీంట్లో ఏంటంటే కొన్ని నాన్ బైండింగ్ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇది ఈ 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1992. అందులో గివింగ్ ఓటింగ్ రైట్స్ టు మెంబర్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఇన్ దిస్ బాడీ. సో ఏదైతే ఈ రూరల్ లోకల్ బాడీస్ ఉందో
దీనిలో ఏంటంటే గివింగ్ ఓటింగ్ రైట్స్. సో ఓటింగ్ రైట్స్ అనేది టు ద మెంబర్స్ ఆఫ్ సెంట్రల్, స్టేట్ లెజిస్లేచర్ ఆర్ ఇన్ దిస్ బాడీస్. ఒకటి నాన్ బైండింగ్. పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ అంటే షుడ్ బి గివెన్ ఫినాన్షియల్ పవర్ ఇన్ రిలేషన్ టు టాక్సెస్, లివీ, ఫీజెస్. సో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్కి షుడ్ బి గివెన్ ఫైనాన్షియల్ పవర్. సో ఇందాక చెప్పినట్టు ఫస్ట్ స్టేట్మెంట్ వన్ ఇస్ రాంగ్. సో పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్కి షుడ్ బి గివెన్ ఫినాన్షియల్ పవర్ ఇన్ రిలేషన్ టు టాక్సెస్ అండ్ లివింగ్ ఫీజెస్. ఇది నాన్ బైండింగ్. కంపల్సరీ అయితే కాదు కదా, బైండింగ్ అయితే చేయాలి. సో నాన్ బైండింగ్ ఇది. సో ప్రొవైడింగ్ రిజర్వేషన్ బ్యాక్వర్డ్ క్లాస్ కూడా నాన్ బైండింగ్, అంటే కంపల్సరీ అయితే కాదు. సో ఇది కూడా మనకు దీనిపైన బిట్ అనేది అవకాశం ఉంది రావడానికి. సో ప్రొవైడింగ్ రిజర్వేషన్ ఆఫ్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది ఇది నాన్ బైండింగ్ ఇన్ నేచర్. సో ఇది నాన్ బైండింగ్ అనేది దీని గురించి మనం టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఇన్ జనరల్గా పంచాయత్స్ ఇన్ అవర్ కంట్రీ రిసీవ్ ఫండ్స్ ఇన్ ద ఫాలోయింగ్ వేస్. సో ఇప్పుడు పంచాయతీ ఉంటాయి కదా, సో ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మామూలుగా ఈ గ్రాంట్స్ ఫండ్స్ అనేది ఒకటి గ్రాంట్స్ ఫ్రమ్ యూనియన్ గవర్నమెంట్ బేస్డ్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ యాజ్ పర్ ఆర్టికల్ 280. ఇది మనకు ఇంపార్టెంట్ ఆర్టికల్, ఎప్పుడు న్యూస్లో ఉంది అండ్ దీని గురించి మనకు అడుగుతుంటారు. రీసెంట్గా కొన్ని స్టేట్ కింద ఫండ్స్ కూడా పంపించారు బేస్డ్ ఆన్ ఫినాన్స్ కమిషన్ రికమెండ్ త్రూ ఏదైతే ఉందో దాని బేస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ రూపంగా పంచాయతీకి ఇస్తుంటుంది. సో అండర్ విచ్ ఆర్టికల్ ఉంది? ఆర్టికల్ 280. డివాల్యూషన్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్ బేస్డ్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ స్టేట్ ఫినాన్స్ కమిషన్. సో స్టేట్ ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ అంటే అకార్డింగ్ టు స్టేట్ ఫినాన్స్ కమిషన్ త్రూ ఏంటంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని డివాల్యూషన్ ఫండ్స్ అని ఇస్తుంటుంది. సో ఆర్టికల్ 243. సో లోన్స్ గ్రాంట్స్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్. సో లోన్ ఇవ్వడం స్టేట్ గవర్నమెంట్ గ్రాంట్స్ రూపంగా ఇవ్వడము. సో కొన్ని పంచాయతీకి ఇంకా బాగా డెవలప్ చేయాలి, కొంచెం మరీ పావర్టీలో కొన్ని చాలా వరకు ఉంటే సో కొన్ని గ్రామ పంచాయతీకి కొంచెం స్పెషల్ ఫోకస్ చేయడము. సో దానికి కొంచెం ఫండ్స్ అనేది కేటాయించడం అనేది జరుగుతుంటుంది. సో స్టేట్ గవర్నమెంట్ చేయవచ్చు దీనికి. అండ్ ఇంటర్నల్ రీసోర్స్ జనరేషన్. సో ఇంటర్నల్ రీసోర్స్ అంటే ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ ఉంది. సో ఆ పంచాయతీ ఏంటంటే అల్టిమేట్ ట్యాక్స్ ఇంపోజ్ చేస్తారు. సో హౌస్ ట్యాక్స్ అని సో కొన్ని ట్యాక్సెస్ అనేది ఇంపోజ్ చేయడము అండ్ నాన్ ట్యాక్స్ ఉంటే కొన్ని రిలేటెడ్ దానికి అవే ఇంటర్నల్ రిసోర్సెస్ ఆఫ్ జనరేషన్. సో కొన్ని ఇప్పుడు గ్రామ పంచాయతీ రిలేటెడ్ ఒక చెరువు ఉంటుంది. సో చెరువు పైన ఏమైనా అధికారం అంటే ఏమైనా సంపద వస్తుందిగా, ఆ సంపద అంతా గ్రామ పంచాయతీ పోతుంటుంది. మన హౌస్ ట్యాక్స్ కడుతుంటారు, విలేజ్లో కడుతుంటారు, పల్లెటూరులో కడుతుంటారుగా, అంటే గ్రామ పంచాయతీ రిలేటెడ్. సో అది కూడా ఇది ఒక ఇంటర్నల్ రిసోర్స్ ఆఫ్ జనరేషన్ ఆఫ్ పంచాయత్. విత్ రిఫరెన్స్ టు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, which of the following statement is correct? Option statement 1, it is constituted under the Central Information Commission Act 2005. 2, statement 2, a complaint or appeal can be filed in the CIC against an order of State Information Commission. 3, the decision of the Central Information Commission are final and binding. Correct the answer. Option A 1 and 2 only, option B 1 and 3 only, option C 2 and 3 only, option D 3 only. So క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ CIC ఫస్ట్ వన్, ఇట్ ఈస్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ద సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ యాక్ట్. సో స్టేట్మెంట్ 1 is correct. A complaint or appeal can be filed in the CIC against order of a state information. సో దీని దానికి లేదు, ఇది కంప్లైంట్ అగైనెస్ట్ లేదు. సో స్టేట్మెంట్ 2 is wrong. డిసిజన్ అనేది బైండింగ్. సో 1-3 is correct. Who among the following is responsible for the conduct of election in the parliamentary or assembly constituency? Option A, returning officer. Option B, chief electoral officer. Option C, district election officer. Option D, electoral registration officer. So responsible for the conduct of election in the parliamentary or assembly constituency. సో ఇప్పుడు ఒక రీసెంట్గా మన కొన్ని ఇప్పుడు తెలంగాణలో ఒక ఎలక్షన్ జరగబోతుంది, మునుగోడు ఎలక్షన్స్. సో ఇప్పుడు మునుగోడు ఎలక్షన్లో సో ఈ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో అంటే రెస్పాన్సిబుల్ ఫర్ అంటే ఎవరు రెస్పాన్సిబుల్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ ఇన్ ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ? సో రిటర్నింగ్ ఆఫీసరా? ఎగ్జాంపుల్ మునుగోడు ఎలక్షన్స్. రిటర్నింగ్ ఆఫీసర్సా, లేకపోతే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్సా, లేకపోతే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్సా, లేకపోతే ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్? సో దీంట్లో మనకు ఇవి సో నార్మల్లీ మనం చూస్తుంటాం న్యూస్ పేపర్లో. సో CEO, DEO, ERO
అండ్ ఆర్ఓ. సో రెస్పాన్సిబుల్ ఎవరు తీసుకుంటారంటే ఒక కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో చూస్తే మనకు గ్రౌండ్లో చూస్తే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు మనకు. సో మనకు రిటర్నింగ్ ఆఫీసర్ అనేది ఇది అతను రెస్పాన్సిబుల్ తీసుకుంటారు. ఆప్షన్ ఏ. సో రిటర్నింగ్ ఆఫీసర్ ఏంటంటే ఇది ఒక పార్లమెంటరీ ఆర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇన్ ద పార్లమెంటరీ ఆర్ అసెంబ్లీ, అంటే ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంటాయిగా అవి. సో ఇప్పుడు మునుగోడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రిటర్నింగ్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అందుకే దీనికి ఈ క్వశ్చన్ ఇచ్చాను. ఇది ఇంపార్టెంట్ బిట్ మనకి ఇలా కూడా రావచ్చు. సో ఎలక్షన్స్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే నామినేట్ చేస్తుంది. ఎవరినంటే నామినేట్స్ ఆర్ డిజిగ్నేట్స్ ఏమో an ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ యాజ్ ద రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ ఈచ్ ఆఫ్ ద అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఇన్ కన్సల్టేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేషన్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో ఎలక్షన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏంటంటే నామినేట్ అయినా చేయవచ్చు ఆర్ డిజిగ్నేట్ అయినా చేయవచ్చు. ఆ పర్సన్ అంటే ఒక ఆఫీసర్ an ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయ్ అనవచ్చు ఆర్ లోకల్ అథారిటీలో ఉన్న ఎంప్లాయ్ అవ్వచ్చు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నామినేట్స్ ఆర్ డిజిగ్నేట్ an ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆర్ లోకల్ అథారిటీ యాజ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. అంటే ఇతను మొత్తానికి కంప్లీట్గా స్టేట్ మొత్తానికి కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీ, ఇప్పుడు మునుగోడు ఎలక్షన్స్ ఉంది. సో మునుగోడు కాన్స్టిట్యున్సీకి డిజిగ్నేట్ an ఆఫీసర్ ఆఫ్ ద గవర్నమెంట్ లోకల్ అథారిటీ యాజ్ అ రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ మునుగోడు అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ కొన్ని కాన్స్టిట్యూషన్ ఇన్ కన్సల్టేషన్ విత్. సో ఈ రిటర్నింగ్ ఆఫీసర్ని కనుక నామినేట్ చేయాలంటే డిజిగ్నేట్ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంటే స్టేట్ గవర్నమెంట్కి కన్సల్ట్ చేయాలి విత్ ఇన్ ద కన్సల్టేషన్ విత్ ద సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్. ఒకవేళ యూనియన్ టెరిటరీస్ ఉంటే యూనియన్ టెరిటరీస్లో అడ్మినిస్ట్రేషన్ ఉంటారు. సో అడ్మినిస్ట్రేషన్కి కన్సల్టేషన్ అవ్వాలి. దీస్ ఆర్ ద ప్రొసీజర్స్. రిటర్నింగ్ ఆఫీసర్స్. Which of the following statements is correct regarding the salary and allowance of Supreme Court judges in India? Option A, they are determined by the president. Option B, it can be altered by the parliament to the judges' disadvantage after this appointment. Option C, it is charged on the consolidated fund of state. Option D, none of the above statement are correct. So salary and allowance of Supreme Court judges. So ఎందుకంటే సుప్రీం కోర్ట్ జడ్జి రీసెంట్గా CGI అంటే అపాయింట్మెంట్ అయ్యారు అండ్ అతనికి షార్ట్ టర్మ్ పీరియడ్ ఉంది, అతని టెన్యూర్. సో మనం దీనిపైన రావచ్చు అని ఇలా సుప్రీంకోర్టు పైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను క్వశ్చన్స్ అనేది. సో దే ఆర్ డిటర్మిన్డ్ బై ద ప్రెసిడెంట్ కాదు, పార్లమెంటు. సో స్టేట్మెంట్ ఆప్షన్ ఈస్ రాంగ్. ఇట్ కెన్ బి ఆల్టర్డ్ బై ద పార్లమెంట్ టు ద జడ్జెస్ డిసడ్వాంటేజ్ ఆఫ్టర్ హిస్ అపాయింట్మెంట్. పార్లమెంట్ కాదు, ఇది కూడా స్టేట్మెంట్ బి రాంగ్. ఇట్ ఈస్ చార్జ్డ్ ఆన్ ద కన్సోలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్. ఇండియా ఇది CFI Consolidated Fund of India. So statement is wrong. So option D is wrong, correct. So Parliament determines salary, other allowance, leave of absence, pension, Supreme Court of India judges, and Parliament cannot alter any of these privileges. Right to judges disadvantage after his appointment. So Parliament ki right power లేదు దీనికి, cannot alter any of these privileges. Next, salaries, allowances, pensions and judges of Supreme Court. So salaries ఎక్కడి నుంచి వస్తుందంటే charged on the Consolidated Fund of India. Salaries, allowance and pensions. The provision in the 5th schedule and 6th schedule in the Constitution of India are related to A, promotion of the interest of linguistic minorities in every Indian state. B, protection in the interest of scheduled tribe. C, both an affirmation meant for few important office holders. D, protect the interest of the people living in those Indian states that share border with other countries. సో 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్ మనకు చాలా వరకు క్వశ్చన్ అడుగుతుంటారు. సో బిట్ అనేది దీనిపైన చాలా వరకు అవకాశం ఉన్నది. సో దేని రిలేటెడ్ అనేది మనకు లింగ్విస్టిక్ ప్రొవిజన్ అయితే కాదు. షెడ్యూల్ ట్రైబ్ అంటే షెడ్యూల్ ట్రైబ్ కొన్ని షెడ్యూల్ క్యాస్ట్ రిలేటెడ్ ఏరియాస్ ఉంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో 5th షెడ్యూల్ ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ అంటే అడ్మినిస్ట్రేషన్ ఒకటి అండ్ కంట్రోల్ ఆఫ్ షెడ్యూల్ ఏరియా అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ఎనీ స్టేట్ ఎక్సెప్ట్ 4 స్టేట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. త్రూఅవుట్ ఇండియా కదా కాదు. అస్సాం ఒకటి, మేఘాలయ ఒకటి అంటే AM,
ATM ఆర్ ATM M. ట్రిక్ ఏంటంటే అస్సాము, త్రిపుర, మిజోరము, మేఘాలయ. సో యాజ్ దిస్ ఈ ఏరియా ఏంటంటే ఆర్ ఇన్హాబిటెడ్ బై అబార్జినల్స్ who are socially, economically rather backward, and special efforts need to be made to improve their condition. Some of the future of administration contained in the 5th schedules. It is the president who is empowered to declare an area to be scheduled area. So evaru declare chestarante president declare chesaru aa area ni scheduled area ga. He can also increase, decrease its area, alter its boundary lines, rescind such designation or make fresh order for such redesignation an area in consultation with the governor of state. సో ప్రెసిడెంట్ ఒక ఏరియాని డిక్లేర్ చేయాలంటే షెడ్యూల్ ఏరియాగా డిక్లేర్ చేయాలంటే ప్రెసిడెంట్, దాంతోపాటు ఒక ఏరియాని పెరిగించాలన్నా తగ్గించాలన్నా ప్రెసిడెంట్ ఏమో చేస్తారంటే డిక్లేర్ చేస్తారు. బట్ దేని త్రూ ఏంటంటే రీడిజైన్ చేస్తారు. బట్ కన్సల్టేషన్ విత్ గవర్నర్ని కూడా కన్సల్ట్ అవ్వాలి. సో ఇప్పుడు ప్రెసిడెంట్ ఏమో ఈ ఏరియా ఉంది, సో దీన్ని ఈ స్మాల్ ఏరియా నుంచి బిగ్ ఏరియాగా చేంజెస్ అవ్వాలన్నా, షెడ్యూల్ ఏరియాగా ఎక్స్పాన్షన్ చేయాలన్నా, దీన్ని రీడిజైన్ చేయాలన్నా లేకపోతే ఏరియాని తగ్గించాలన్నా కూడా దీన్ని అల్టిమేట్ ఏంటంటే కన్సల్టేషన్ విత్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్. సో గవర్నర్ ఆఫ్ ద స్టేట్ని కూడా కన్సల్టేషన్ అవ్వాలి. 5th షెడ్యూల్ ప్రొవిజన్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద ట్రైబల్ ఏరియాస్ ATM. సో అస్సాము, త్రిపుర, మిజోరము, మేఘాలయ ప్రొవిజన్ ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా వరకు మనం అడుగుతుంటారు. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసాము 5th షెడ్యూల్ అండ్ 6th షెడ్యూల్. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.